హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ నెల్లూరు పిల్ల. వ్యూ చూసారా, చాలా అంటే చాలా బాగుంది కదా. ఇది ఎక్కడుందో ఏంటో నేను చెప్తాను. ఇది యాక్చువల్గా తుడా పార్క్ అనమాట. స్పోర్ట్స్ తుడా పార్క్, ఆల్సో నోన్ యాజ్ తుమ్మలగుంట పార్క్. దీన్ని చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారు. ఇది బెంగళూరు వెళ్ళే హైవేలో లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మనం రైట్ సైడ్కి వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట. సో దీనికి ఇంకో వైపు కూడా దారి ఉందన్నమాట. మనము ఎస్వి యూనివర్సిటీ నుంచి విద్యానగర్ వెళ్ళే ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ దిగంగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట. ఇది కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్. చూడండి, కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్. లోపలైతే చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట. ట్రీస్ చూడండి, ఇట్లా మష్రూము, రౌండు, అట్లాగా కర్వీగా. ఇంకా ఇటు సైడ్ కానీ చూసుకుంటే చూడండి, వెల్కమ్ చెప్తున్నట్లుగా ఉంది ఆమె. ఇంకా ట్రీస్ కానీ చూడండి, చాలా వివిధ రకరకాల ట్రీస్ తీసుకొని వచ్చారు. రైట్ సైడ్ చూసుకుంటే ఇలాగా స్టోన్తో బిల్టప్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇట్లా ఒక లోటస్ లాగా బిల్టప్ చేస్తున్నారు అనమాట. లోపల కనుక వెళ్తే చాలా అంటే చాలా ట్రీస్, చాలా కలర్ఫుల్, చాలా గ్రీనరీగా ఉంది. ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, ఈవినింగ్ అట్లాగా ఎవరైనా వచ్చి కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కింద కానీ చూసుకుంటే అది రియల్ గ్రాస్ అయితే కదా, అది ఆర్టిఫిషియల్ ఒక మ్యాట్ అనమాట. అక్కడ చూసారా, హట్ మోడల్ ఒకటి కూర్చోడానికి పెట్టినారనమాట, రెస్ట్ తీసుకోవడానికి. ఇక్కడ చూసారంటే ఫ్లాగ్ అంటే చాలా పెద్దది హాయిస్ట్ చేస్తున్నారు. ఇంక మేమైతే రైట్ సైడ్లోకి వచ్చేసాము. అక్కడంతా చూసేసి ఇక్కడ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీస్ని అయితే పెట్టున్నారనమాట. వీళ్ళు చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ క్రేన్ తోటి వీళ్ళు ఇంకా అంటే ఈ పార్క్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఈ ఫ్లవర్ నేమ్ తెలిస్తే మీరు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఈ ఫ్లవర్ నేమ్ అయితే అసలుకి తెలియదు. ఇక్కడ క్రికెట్ కూడా చాలా మంది వచ్చి ఆడుతున్నారు. ఒక టూ టీమ్స్ అయితే క్రికెట్ ఆడుతున్నారనమాట. గ్రౌండ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడైతే చూసుకున్నట్లయితే మనకి జిమ్ ఎక్విప్మెంట్ కూడా ఉంది. ప్రతి ఒక్క పార్క్లో ఇప్పుడు ప్రజెంట్గా అయితే జిమ్ ఎక్విప్మెంట్ అయితే పెడుతున్నారనమాట. ఇక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఎక్సర్సైజులు కానీ అట్లా, చిన్నవాళ్ళకైతే ఆడుకోవడానికి ఒక మినీ పార్క్ లాగా ఉంది. పెద్దవాళ్ళకైతే ఎక్సర్సైజ్ చేసుకోవాలన్నమాట. సో నేను కూడా ఎక్సర్సైజ్ ఒక ట్రై చేశాను. వద్దు చేతులు పెట్టేస్తాను, మళ్ళీ వదిలేసాను అనమాట. చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇక్కడ ఈవినింగ్ వచ్చి అలా టైం స్పెండ్ చేయొచ్చు. సో బాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలా వీడియో ఎలా ఉందో లైక్ చేయండి. బాయ్.